హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ. ఎప్పుడు ఒకే మాదిరి కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోండి. బాగా ఆయిల్ తేలిందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. మసాలాలన్నీ బాగా వేగాక ఇలా ఆయిల్ తేలుతుందండి. అప్పుడు 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీని వేసుకొని బాగా కలపండి. అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలబెట్టుకోండి. ఆ తర్వాత 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోగా ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఎగ్స్కి కొద్దిగా కాట్లు పెట్టుకొని వాటిల్ని ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా వేయించుకోండి. కడాయి మూత తీసి ఒకసారి కూరని కలబెట్టుకోండి. ఇది ఇంకా ఉడకాలండి. మూత పెట్టుకొని మరికొంతసేపు దీన్ని ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, ఆయిల్ బాగా తేలిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోండి. కూరనంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కాసేపు ఉడకనివ్వండి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ జీడిపప్పు పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా క్రీమ్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మీకు పౌడర్ లేకపోతే జీడిపప్పు అయినా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న కూరలో 2-3 పచ్చిమిరపకాయలు, ఈ జీడిపప్పు పేస్టు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఇది మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. If you like the video, please like, share, subscribe. Thank you for watching. Bye bye.